మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 9-10 వాక్యాల్లో ఈ మాటలు మనకి తెలియచేయబడుతున్నాయి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9-10 వాక్యాల్లో, కాబట్టి మీరు అలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయామయుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యమై ఉన్న దేవుడవు, నీ దాసుడిగా ఈ స్థలమందు నీ సన్నిధిలో నిలిచి భాగ్యాన్ని ఇచ్చారు ప్రభువా. నోటిని, నాలుకను, పెదవులను, ఆలోచనలను, తలంపులను, శరీరమును, ప్రాణాత్మను మీ ఆత్మకు అప్పగించుకొనిచున్నాను. మా అందరికి అవసరమని నీ వాక్కులు అందించి ఈ దినాన మమ్మలను బలపరిచి దీవించమని యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు మనకి నేర్పినటువంటి ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమనగా, ప్రభువు మానవుని సృష్టించినప్పుడు మానవుని యొక్క సృష్టి విధానములో దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటి అనంటే, పరలోకము ఎలాగైతే ఉందో అలాగే భూమి మీద ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకం ఎలా ఉందో అలాగే భూలోకం ఉండాలి. పరలోకం ఎలా ఉందంటే, పరలోకములో సర్వాధికారి అయినటువంటి దేవుడు మహారాజై చక్రవర్తిగా సర్వమును పాలించుచున్నటువంటి రాజు. ఆ రాజు తన క్రింద సైన్యములకు అధిపతిగా ఉండి మరి ప్రపంచమును ఏలుబడి చేస్తున్నటువంటి ప్రభువు భూమి మీద అలాగే అది ఉండాలి అనేటువంటి దాని కొరకై భూమిని పాలించడానికి దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తిలో నుండి వచ్చేటువంటి జనాంగమంతా కూడా ఏమై ఉండాలనుకున్నాడంటే, రాజులుగానే ఉండాలని కోరుకున్నాడు. ఎవరు కూడా బానిసలముగాను, దాసులముగాను, లేకపోతే ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లో ఉండేటువంటి అనుభవము దేవుని యొక్క ఉద్దేశాల్లో లేదు. అందుకనే దేవుడు ఆ పరలోకపు విధానాన్ని భూమి మీద జరుగునట్లుగా ఏదైనా వనమును ఏర్పాటు చేసి అక్కడ ఆదామును నిర్మించి, ఆదాముకు సమస్తమును కూడా అధికారమును, ఆధిపత్యమును ఇచ్చాడు. అలాగే ఆదామును సృష్టించిన రీతి కూడా 8వ కీర్తనలో మనం గమనిస్తే, మహిమా ప్రభావములతో వానికి కిరీటాన్ని ధరింపజేశాడు. అంటే దేవుడు ఆదామును ఎలా చేశాడు? మట్టిని తీసుకున్నాడు, ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు ఆయన వలె చేసి అతనిని పరిపూర్ణమైనటువంటి పురుషుడుగా, అతడు కూడా ప్రపంచమును ఏలువానిగా నిర్మించి అతనిని రాజుగా భూమి మీద పట్టాభిషేకం చేశాడు. హల్లెలూయా. అందుకని ఈ మాటని దైవజనుడు పేతురు గారు, మనము రాజులైన యాజకులముగా ఉండునట్లుగా ప్రభు మనకి ఈ యొక్క అధికారాన్ని మనకి ఇచ్చాడు. మనందరం కూడా ఈ దినాన రాజులముగాను యాజకులముగానే ఉండునట్లుగా ప్రభు చూస్తున్నాడు. మనం ఏమని చేసుకుంటామంటే, ప్రార్థనని నేను పురుగునయ్యా, నేను మంటినయ్యా, నేను బల్లినయ్యా, నేను కప్పనయ్యా అన్నట్లుగా మనం కొన్నిసార్లు చేస్తాం. తప్పులేదు. ఎందుకంటే ఒకవేళ మనము ఆ పరిస్థితుల్లో ఉన్నవారం మంటివారమే. కానీ దేవుడు ఈ మంటిలో మహదైశ్వర్యమును నింపేశాడు. అందుకే వారు మహిమలో ఉన్నంత కాలం, పరలోకము మహామహిమతో నిండి ఉన్నందున ఆ మహిమ భూమి మీద ప్రారంభించబడినప్పుడు మానవుడికి ఏ కొదువులు లేవు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు కొదువులు ప్రారంభమయ్యాయి? ఎప్పుడు మనిషిలో భయం ప్రారంభమైంది? ఎప్పుడు మనిషిలో ఇబ్బందులు ఎదురయ్యాయి? ఏ పరిస్థితులను బట్టి మనిషి తన యొక్క స్థితిగతులలో నుండి దిగజారిపోయాడు అనంటే, దేవుని యొక్క సంకల్పాన్ని ఎప్పుడైతే
ఆదామవ్వలు అవిధేయులుగా దానిని అతిక్రమించారో ఆ దినానే వారి జీవితాల్లో మహిమ మొత్తం వెళ్ళిపోయింది. మహిమ పోగా వారు మంటి శరీరాలుగానే ఉన్నారు. అందువలన వారు అధికారులుగా ఉండలేకపోతున్నారు, ఆధిపత్యం చేయలేకపోతున్నారు, బలవంతులుగా ఉండలేకపోతున్నారు, భయపడవలసి వస్తుంది, దాక్కునవలసి వస్తుంది. పలు రకాలుగా వారి జీవితాల్లో ఆందోళన కలవరాలలో ఉంటుండగా ప్రభు పిలిచి వారి కొరకై దేవుడు ఏ ప్రణాళికనైతే ఏర్పాటు చేశాడో ఆ ప్రణాళిక కొరకై వారిని మొదటగా ఆ ఏదెనులో నుండి తిరిగి బయటికి తీసుకొచ్చేసాడు. ఏదెను మహిమతో నింపబడినటువంటిది. వారు మహిమలో ఉన్నంతకాలం ఏ లోటు లేవు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4:19 అంటాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును అన్నాడు. కనుక మహిమలో మనకి ప్రతి అవసరం ఉంది. బహుశా నేను అనుకుంటున్నాను, అప్పుడప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళకి కనీసం హౌస్ గురించిన ఇబ్బంది వారు ఎదుర్కొని ఉండకపోవచ్చు, గ్యాస్ గురించి వాళ్ళు ఎదుర్కొని ఉండకపోవచ్చు, వాహనాల గురించి వారికి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అసలు అక్కరలు అనేటువంటి ఆలోచనే వారి జీవితాల్లో వారికి ఏమాత్రం కూడా అది ఆలోచించి ఉండరు. ఎందుకనగా దే వర్ ఫిల్డ్ బై ద గ్లోరీ. దేవుని యొక్క మహిమతో వారు నింపబడినందున వారి ప్రతి అవసరతలు కూడా తీర్చబడుతూనే ఉన్నాయి. ఉదాహరణకి ప్రస్తుతం ఒక ప్రభుత్వం ఉన్న ప్రభుత్వము ఒక కలెక్టర్ గారిని తీసుకోవాలనుకున్నప్పుడు, ఆ కలెక్టర్ గారిని ఎంపిక చేసుకున్నప్పుడు ఆ కలెక్టర్కి జీతం ఎంత ఇవ్వాలి, ఆ కలెక్టర్కి ఏ వాహనాలు ఇవ్వాలి, ఆ కలెక్టర్కి ఏ సెక్యూరిటీ ఇవ్వాలి, ఆ కలెక్టర్కి ఏ బంగళా ఇవ్వాలి, ఆ కలెక్టర్కి అతని యొక్క రిటైర్ అయ్యే వరకు కూడా అతనికి ఏమేమి సదుపాయాలు అవసరమో అవన్నీ కూడా ప్రభుత్వమే ఏం చేస్తుందంటే ముందుగానే నిర్ణయించేసింది. గనుక అతడు ఎప్పుడైతే ఆ కలెక్టర్ పొజిషన్లోకి పోస్ట్లోకి వస్తాడో ఆ దినాన అతడు దేని గురించి కూడా బాధపడడు. అయితే ఒకటేంటంటే ఆ కలెక్టర్ చేయవలసినటువంటి పని ఏంటంటే అతను తాను ఏ ప్రభుత్వం కొరకై నియమించబడ్డాడో ఎన్నుకున్నాడో దానిని అతడు ప్రజెంట్ చేయగలగాలి. తన సొంత ఆలోచనలు కానీ, తన సొంత చిత్తము కానీ, తన యొక్క ఉద్దేశాలు కానీ ప్రభుత్వానికి వేరుగా తన సొంత నిర్ణయాలతో ఏది కూడా చేయడానికి వీల్లేని పరిస్థితి. ప్రియులారా, ప్రభుత్వము యొక్క నియమాలలోనే ఆ పని జరగాలే కానీ సొంతగా ఏది కూడా జరగడానికి వీల్లేదు. అలాగే ఎప్పుడైనా జరిగింది అని అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ప్రభుత్వం నుండి అతడు ముందుగా సస్పెండ్ చేయటం కానీ రిమూవ్ చేయటం కానీ జరుగుతుంది. రిమూవ్ చేయబడిన తర్వాత ఇక అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, హౌస్ ప్రాబ్లం ఉంటుంది, వాహన ప్రాబ్లం ఉంటుంది. జీవనానికే తన జీవితంలో ఇవ్వబడినటువంటి అధికారము నుండి అతన్ని తీసివేయగా అతనిలో ఆ అపరాధ భావమును, నింద, సిగ్గు, భయము ఎలాగైతే కలుగుతాయో అదే రీతిగా ఆదామవ్వల జీవితాల్లో వారు ఎప్పుడైతే అపవాది యొక్క ఆలోచనకు, అపవాది ఉపదేశానికి వారు లోబడ్డారో వెంటనే పరసంబంధమైన ద ప్రొవిజన్ ఫ్రమ్ హెవెన్, పరలోక సంబంధమైన వారి అవసరతలు అక్కర్లు ఏవేవైతే ముందుగానే దేవుడు సిద్ధపాటు చేశాడో అవన్నీ కూడా ఏమైనంటే ఒక్కసారిగా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. వారిని ముందు బయట పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎందుకు అంటే దేవుడు మానవుడు సంచరించి నివసించేటువంటి స్థలమే పరలోకములో మరి భూమి మీద మానవునితో దేవుడు సహవాసం చేయుటకు నిర్మించుకున్నటువంటి స్థలమే ఏదెను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రక్తమాంసములు దేవుని రాజ్యములో ప్రవేశించవని చెప్తారు కనుక వారు మహిమలో రక్తమాంసాలతో ఉండలేరు. ఏ వ్యక్తి అయినా మహిమలో రాజ్యములో ప్రవేశించాలంటే వారు మహిమతోనే ఉండాలి. అందుకనే రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుని. పాపము మన జీవితాల్లో పరసంబంధమైనటువంటి మహిమ నుండి మనల్ని వేరు చేసేసింది, దేవునికి మనకి వేరుబాటు చేసేసింది. ఈ వేరుబాటు వలన మన జీవితాల్లో మనము సమస్తమును కొదువులతో జీవించవలసి వస్తుంది. అయినప్పటికీ మనం కొదువులేని వారమై ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దానికి దేవుడు మరలా తన కుమారుడైన యేసు క్రీస్తును లోకానికి పంపి ఏ అధికారమైతే మనం పోగొట్టుకున్నామో, ఏ మహిమనైతే మనం పోగొట్టుకున్నామో, ఏ ఆశీర్వాదాలైతే మన జీవితాల్లో పోగొట్టుకున్నామో, ఏ జీవమైతే మనలో నుండి దాటి వెళ్ళిందో మరలా వాటన్నిటిని యేసు క్రీస్తు ద్వారా మన జీవితాల్లో దేవుడు వాటిని సమృద్ధిగా ఇచ్చుటకు యోహాను 10:10 అంటున్నాడు, నేను జీవ
నేను సమృద్ధిని జీవమునిచ్చుటకు వచ్చి ఉన్నాను అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు మరలా తిరిగి మనము సమృద్ధి గలవారమై ఉండునట్లుగా, మరలా అధికారులమై ఉండునట్లుగా ప్రభు మనకు ఆ సమస్తమును సిద్ధపాటు చేశాడు. అందుకని యేసు ప్రభు వచ్చి శిష్యులందరినీ పిలుచుకొని, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక మీరు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠ రోగులను శుద్ధీకరించండి, రాజ్య సువార్తను ప్రకటించండి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభు మొట్టమొదటిగా ప్రకటించినటువంటి సువార్తలలో కింగ్డమ్ గాస్పల్ ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వాక్యాల్లో పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్మడు అన్నాడు. సువార్త అనగా నథింగ్ బట్ ఈస్ ద కింగ్డమ్ గాస్పల్, కింగ్డమ్ ప్రిన్సిపల్స్, పరలోక రాజ్యపు నియమాలట. అందుకనే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అంతా కూడా, ఈ సువార్తలన్నిటిలో కూడా పరలోక రాజ్యపు నియమాలు, పరలోకపు రాజ్యపు విధులు, విధానాలు, ఆజ్ఞలు అన్నీ కూడా దేవుడు దానిలో ఇచ్చాడు. ఆ తర్వాత ఆ రాజ్యపు నిర్మాణం ఎక్కడ ప్రారంభమైందంటే యేసుక్రీస్తు శిలువలో భూమి మీద ఉన్నటువంటి అపవాది రాజ్యమును నిర్మూలన చేసి పడిపోయినటువంటి మానవుని మరలా తిరిగి లేపి మరలా రాజుగా అభిషేకం చేసి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపి మరలా భూమి మీద సంఘం ద్వారా ఈ కింగ్డమ్ రూలింగ్ అనేటువంటిది, అంటే ఆదాముకి ఏదైతే ఇచ్చాడో, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకొని ఏలుడి అన్నాడు. ఏలుబడి చేయటమే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు. స్తోత్రం కలుగును గాక. వీఆర్ ద రూలింగ్ పార్టీ, వీఆర్ నాట్ ద, మనం ఎవరి చేతో ఏలుబడి చేయబడడం అనేది ప్రభు యొక్క ఉద్దేశం కాదు. అయితే అపవాది ఏం చేస్తాడంటే, దేవుడు ఉదయము సాయంత్రం వచ్చి ఈ యొక్క రాజ్యపు నియమాలన్నిటిని ఆయన బోధిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా గ్రంథంగా కానీ ఒక శాసనాలు కానీ ఇంకా నియమించబడలేదు. అవన్నీ మనుషుని హృదయంలో నిర్మితం అవుతూనే ఉన్నాయి. ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, ఆ యొక్క రాజ్యపు నియమాలన్నిటిని చేస్తుంటుండగా మధ్యలో వచ్చాడు ఈ అపవాది. అందువలనే వాళ్ళ జీవితాల్లో వారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో వారికి పరలోక రాజ్యపు యొక్క ఆపరేషన్, ఆ పరలోకపు అధికారము, పరలోకపు జీవన విధానము వారికి మిస్ అయిపోయింది. అందుకనే ఇక వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళుగా మనుషులుగా ఒక ఏలుబడిని ప్రారంభించారు. అప్పటి నుండి భూమి మీద 3 రాజ్యాలు ప్రారంభమయ్యాయి. ఒకటి దైవరాజ్యం నిరంతరం ఉండేది కనుక అది కొనసాగుతూనే ఉంది. రెండవదిగా అపవాది రాజ్యం ప్రారంభమైంది అవిధేయత వలన. మూడవదిగా మానవుడు పడిపోయినా కానీ రాజుగానే తాను జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాడు. అందుకనే భూమి మీద ఉన్నటువంటి మానవ రాజ్యాలన్నింటిని కూడా దానియేలు గ్రంథములో మనం గమనించినట్లయితే ఒక చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ విగ్రహమును పడగొట్టినప్పుడు ఆ రాజ్యములన్నిటిని తుత్తునీయులుగా చేసిన తర్వాత దేవుడు ఏ రాజ్యం అయితే ఆదిలోనే ప్రారంభించి భూమి మీద సృష్టించాడో ఆ రాజ్యమును యేసుక్రీస్తు సమస్తమును మరలా తిరిగి ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు పరలోక రాజ్యమును భూమి మీద ప్రారంభించి మనుషుడు కోల్పోయిన తర్వాత మరలా దానిని ప్రారంభించి దాని యందు మనము రాజులముగా ఉండినట్లుగా ప్రభు చేశాడు. ఇప్పుడు మనం అందరం ఆలోచించవలసినటువంటి విధానం ఏంటంటే, మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన ఊహల్లో కింగ్డమ్ మెంటాలిటీ ఉండాలి. అంటే రాజ్యపు విధి విధానాలు కలిగినటువంటి తలంపులు, ఆలోచనలతోనే మనం ఉండాలి. ఆ తలంపులు రావడానికి యేసు ప్రభు పరలోక రాజ్యానికి వచ్చినటువంటి ఉపమానాలు చాలా చెప్పాడు. అది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 33వ వాక్యంలో ఒక చిన్న ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. దాన్ని చెప్పి మరి సమయానికి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రకటన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 33వ వాక్యంలో ఒక మాట ఉంది. అదేంటంటే, ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారా? ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరలోక రాజ్యము దేనితో పోలి ఉందట? పుల్లని పిండి, పులిసిన పిండి. పులిసిన పిండిని ఎవరైనా మంచిది అనుకుంటారా?
పులిసిన పిండిని ఎవరైనా వాడతారా? ఎవరు వాడరు. మరి ఏంటి ప్రభు దీన్ని పులిపిండితో పోల్చాడు? ప్రభు చెప్పినటువంటి విధానాలు అన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి. అవి భూమి మీద ఉపమానాలతో పోలుస్తూ పరలోక రాజ్యపు విధి విధానాలన్నింటినీ కూడా మనుషులకి అర్థమయ్యే రీతిగా ఆయన తెలియజేశాడు. పులని పిండిలో 2 రకాలు. ఒకటి ఆల్రెడీ పులిసిన పిండి, ఇంకా అది పనికిరాదు. ఇట్ ఈస్ అ పాయిజన్. ఆల్రెడీ చెడిపోయింది. అది చెడిపోయింది, ఆహారానికి ఆరోగ్యానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇక అది పనికిరాదు. అది వాడాము అని అంటే దాని వలన కలిగే పరిణామాలన్నిటిలో గుండా ఈ శరీరం ఇబ్బంది పడుతుంది. కనుక ఆ పులిపిండిని గురించి ప్రభు మనతో చెప్పడం లేదు, కానీ ఆ పులిపిండి ఎవరో చెప్పాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యంలో ఏమనుంటుందంటే, అక్కడ ఈ పులిపిండి ఎవరు అనంటే, అంటే ఈ పులిసిపోయి పాడైపోయిన పిండి ఎవరయ్యా అనంటే అక్కడ 3 గురించి చెప్పుకొచ్చాడు. ఒకటి పరిసయ్యులు, రెండవది హేరోదీయులు, మూడవది సదుకాయలు. వీళ్ళు పులిపిండి, వీళ్ళతో జాగ్రత్త అని ప్రభు ముందుగానే వారికి బోధించాడు. ఏంటయ్యా ఆ పరిసయ్యులు చేసిన పని అంటే, దే మేడ్ ఎ రిలిజియన్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డ్ ద కింగ్డమ్. దైవరాజ్యాన్ని నిర్మించడానికి బదులుగా వారు ఏమి నిర్మించారయ్యా అంటే మతాన్ని నిర్మించారు. అందుకనే మనది క్రైస్తవ మతంగా ప్రపంచమంతా కూడా ఇది క్రైస్తవ మతం అనుకుంటున్నారు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ద రిలిజియన్, ఇట్ ఈస్ ఎ కింగ్డమ్. పరలోక రాజ్యం అనేటువంటిది మతం కాదు, కానీ అదొక రాజ్యం. అందులో నీవు నేను మనందరం కూడా రాజులమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అలాగే చూశాడు. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, సృష్టి దేవుని పిల్లల కొరకు మిగులు ఆశతో ఎదురు చూస్తుందట. ఎవరా దేవుని పిల్లలు అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపము నుంచి విమోచించబడి యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తములో కడగబడి దేవుని రాజ్యంలో మరలా తిరిగి నూతన సృష్టిగా ప్రారంభమవుతారో, ఆ ప్రారంభమైనటువంటి వారందరి కొరకై ఈ సృష్టి. అసలు ఈ సృష్టిని దేవుడు చేసిందేనికి? ఆయన పిల్లలు ఈ భూమి మీద ఏలుబడి చేయాలి. మరి దయ్యం ఏలుబడి చేస్తుంది. సో గాడ్ డజంట్ లైక్ ద డెవిల్ టు రూల్ దిస్ వరల్డ్. వీఆర్ ద రూలర్స్ దిస్ వరల్డ్. అందుకనే సృష్టి ఆశగా ఎదురు చూస్తూ ఉందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఆ పులిపిండిని వీళ్ళు మతాన్ని సృష్టించారు. అందుకనే వాళ్ళ బోధలు, వాళ్ళ విధానాలు పులిసిపోయినాయి, అవి పనికిరావు. ఈ నూతన జీవితానికి, క్రొత్త నిబంధన సంఘానికి ఆ పాత నిబంధన బోధనలు ఏమాత్రం పనికిరావని చెప్పి దేవుడు వారి బోధలతో అది పులిపిండి అని బోధించాడు. రెండవది హేరోదీయులు. ఎవరయ్యా వీళ్ళంటే, వీరు పాలిటిక్స్ అంటే పొలిటికల్గా దే వాంట్ ఇంపాక్ట్ ద చర్చ్, అంటే మతాన్ని, అంటే వీళ్ళేమో మతంగా మార్చేస్తారు కదా, ఈ మతాన్ని రాజకీయంగా ప్రభావితం చేసి ఈ మతం మా మతమే, ఈ మతం మా పార్టీయే అన్నట్టుగా ఈ హేరోదీయులు అది ఆ యూదులందరినీ, యూదా రాజ్యాన్ని వారి రాజ్యముకు సపోర్ట్ చేస్తున్నట్లుగా వారు కొద్దిగా ప్రభావితం చేస్తూ ఉన్నారు. దేవుడు తన రాజ్యములో తన ప్రజలను వేరు ఏ రాజు కూడా వారిని పరిపాలించడం కానీ ఏ రాజకీయంతో కలిసి పులిసిపోయేటువంటి రీతిగా ఉండడానికి ప్రభు ఇష్టపడడం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరిచినటువంటి రీతి చాలా ఉన్నతమైనది. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏ పోలికలో ఉన్నాడో అదే పోలికలో మనం ఉన్నాడు, కానీ మనమే రాజులమై రాజకీయ నాయకులను శాసించే స్థితిలోనికి ప్రభు మనల్ని సృష్టించాడు. అయితే అనుకోని రీతిగా ప్రసంగిలో చెప్పినట్లుగా బండ మీద సర్పము జాడ అన్నట్లుగా ఈ రాజకీయ పులిపిండి అనేటువంటిది సంఘాలలో అడపాదడపా పని చేస్తున్నందువలన అది దానిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, అది కూడా పులిపిండితో సమానమని ప్రభు చెప్పాడు. ఇక మూడోది ఎవరంటే సద్దుకాయలు. ఈ సద్దుకాయల యొక్క ఉపదేశం ఏంటంటే, దే డోంట్ ప్రీచ్ ద రిజరక్షన్. పునరుద్ధానమే లేదు అంటారు వీళ్ళు. అసలు మన క్రైస్తవ పునాది సిద్ధాంతమే పునరుద్ధానాన్ని ఆధారం చేసుకుంది. స్తోత్రం కలుగును గాక. దైవజనుడు పౌలు 1 కొరింథీ పత్రిక 15లో అంటాడు, క్రీస్తు గనక చనిపోయి తిరిగి లేవకపోతే మన విశ్వాసం వ్యర్థము అని అంటాడు. అందువలన ఈరోజు మనం ఇంతమందిగా ఇక్కడ కూడి ప్రపంచమంతా కూడా దేవుని యందు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు, యేసు రక్షకుడని ఎందుకు నమ్ముతున్నారు, ఆయన యందే మా విశ్వాసాలు మాకున్నాయి కదండి అంటారు. కానీ ఆ విశ్వాసాలకి మిగతా విశ్వాసాలకున్న ప్రామాణికలను మనం గమనిస్తే పునరుద్ధానం అనుకున్నటువంటి ప్రామాణికము, తిరిగి పునరుద్ధరించటం, అసలు మరణమే లేనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి జీవితము పునరుద్ధానములో ఉన్నందున యేసుక్రీస్తు వచ్చి నేనే పునరుద్ధానమును
జీవమును అని చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతకడు. కానీ వీళ్ళేం బోధిస్తున్నారు? అసలు పునరుద్ధానం లేదని చెప్పేస్తున్నారు. కనుక ఇలాంటి బోధ పులిపిండి అని దేవుడు స్పష్టంగా ప్రజలకు బోధించాడు. కనుక ఆయన యొక్క విధి విధానాలకి, ఆయన రాజ్య నియమాలకు వేరుగా ఏదైనా కనుక బోధించబడుచున్నట్లయితే అదంతయు పులిపిండి అని దేవుడు స్పష్టంగా మనకు ముందుగానే తెలియజేశాడు. హల్లెలూయా. అయితే మరి శ్రేష్టమైన పులిపిండి ఏంటయ్యా అనంటే, బైబిల్ గ్రంథంలో మనకి ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మనందరికీ అర్థమయ్యే రీతిలో అందరం చేసే పని ఒకటి ఉంది. ఏంటంటే పురుషులు చేస్తాము, స్త్రీలు చేస్తాము. ఏంటంటే పాలల్లో తోడేయటం ఎంతమంది చేస్తారు? అందరం వేస్తాం కదా. నేను చాలాసార్లు ఏమండి పాలల్లో తోడేయండి అంటది మా ఆవిడ. వెంటనే వంటగదిలో పోతాను. ఒకసారి ఎక్కువ వేసా, ఏంది పులిసిపోయింది ఇది అంటే, ఏమన్నావు? నేనేమో ఒక గంట వేసా అన్న. మీకు తెలియట్లేదు, ఇంక మీరు రాబాకండి వంటగదుల్లోకి. సరే దండం. నిజంగా కొన్ని మనకు తెలియకపోయినా మన జీవితాల్లో కొన్ని ఇంట్లో రెగ్యులర్గా చేస్తాం. ఏంటయ్యా ఈ పులిపిండి అని అంటే, ఈ పాలలో ఇంత ఒక స్పూనుడు పెరిగేస్తే, 1 లీటర్ పాలల్లో 1 స్పూనుడు పెరిగేస్తే ఆ పెరుగు ఏం చేస్తుంది? పాలని పెరుగుగా మారుస్తుంది. అంటే దేర్ ఇస్ ఎ ప్రాసెస్. ఆ పులిపిండిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటయ్యా అంటే, దానిని అది ఇన్నర్ గ్రోత్ అన్నారు. అంటే అంతరంగములో నుండి దాని స్వభావము ఎదిగి దాని రూపాన్ని సంతరించుకుంటుందట. కనుక అలాగే దేవుడు పరలోక రాజ్యాన్ని పులిపిండితో పోల్చడానికి గల కారణం ఏంటంటే, ఈ 3 కుంచాలు ఏంటయ్యా అనంటే, 3 కుంచాలు మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరం. ప్రాణానికి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, ప్రాణములో మైండ్ ఉంటుంది, అలాగే ప్రాణానికి మరి ఎమోషన్స్ ఉంటున్నాయి, ప్రాణంలో విల్ పవర్ ఉంటుంది, చిత్తం అనేది 3 సంతరించుకున్నాయి. మన ప్రాణంలో 3 అనుభవాలు. ఒకటి ఏంటంటే మన మైండ్. అంటే ఈ మైండ్లో ఏముంటుందంటే భావోద్రేకాలు ఉంటాయటండి. ఏడుపు వస్తే ఏడుస్తాం, కోపం వస్తే కోపపడతాం, నవ్వు వస్తే నవ్వుతాం, లోపల ఎవరి మీదైనా ఈర్ష్యాద్వేషం వస్తే ఏం చేస్తాం? పళ్ళు కొరికేసేస్తాం కదా. ఇవన్నీ కూడా ఎమోషన్స్, భావోద్రేకాలు అన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయంటే మన ప్రాణంలో నుంచే అవన్నీ బయటకు వస్తున్నట్లుగా ఉన్నాయి. ప్రాణానికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిత్తం. అంటే మనిషిని యొక్క చిత్తం. 3 చిత్తాలు ఉన్నాయి. మనుషుని చిత్తం ఉంది, దేవుని చిత్తం ఉంది, దైవం చిత్తం ఉంది. ఏ చిత్తం? దేవుని చిత్తం ఏదో మనకు తెలియాలంటే మనం పులిపిండిగా మార్చబడాలి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, రోమాపత్రిక 12:2 అంటాడు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుతాం. అంటే మన చిత్తములో, మన మనస్సులో దేవుని మనస్సుగా, దేవుని ఆలోచనలుగా, దేవుని ఉద్దేశాలుగా, దేవుని చిత్తంగా రూపించబడటానికి ఈ దేవుని యొక్క వాక్యమును మనము మన ప్రాణములోనికి దీనిని పంపించుకున్నంత కాలము అది లోపల దినదినము మనము దానిని అనుదినము ఆ దేవుని యొక్క వాక్యమును మనలో పంపించుకున్న చేత మన మనస్సు పూర్ణంగా దేవుని మనస్సు వలె మార్పు చెందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం లేకుండా దేవుని చిత్తం ఏదో మనకు తెలియదు. వాక్యం లేకుండా మనం దేవుని సారూప్యంలోనికి మన ప్రాణము దేవుని ప్రాణము వలె మార్పు చెందలేదు. కనుక దేవుని చిత్తము ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే మనిషి యొక్క పోరాటం అంతా కూడా ప్రాణాన్ని గూర్చే. అందుకనే మత్తయి రాసిన సువార్త 6:33 అంటాడు, ప్రాణమును గూర్చియు దేహమును గూర్చియు వస్త్రములను గూర్చి చింతపడొద్దు, మొదటగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి, ఆ మీదట అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఇప్పుడు ప్రజలు ప్రస్తుతం చేస్తున్న పనులు ఏంటంటే దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు, దేవుని నీతిని ప్రక్కన పెట్టేస్తున్నారు, మనుషుల యొక్క అవసరతల కొరకై ప్రాకులాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, దేవుని వాక్యం దానికి భిన్నంగా తెలియజేస్తుంది. ఎలాగంటే నా రాజ్యాన్ని మొదటగా ముందు వెదకండి, నా నీతిని వెదకండి, అప్పుడు మీకు అన్నీ వస్తాయి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అయితే అపవాదం అంటది, ఇదిగో నువ్వు ఒట్టి దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెదిగితే నీకేం ఉపయోగం? ఆసాపు కూడా అన్నాడు, నేను నీతిమంతుడినై మడిగట్టుకోనుంటే నాకు ప్రయోజనం ఏంటి? భక్తిహీనుడు వర్ధిల్లుతున్నాడు కదా అని తనకు తానుగా ఒక ఆలోచనలోకి వెళ్ళినప్పుడు ప్రభు చెప్పాడు, అతడు గడ్డి వలె మొలిచి సాయంకాలం కోయబడి వాడిపోతున్నాడు అని ఎప్పుడైతే ఆ ఆలోచన ఆసాపుకి అందిందో వెంటనే అయ్యో దేవా, నేను పశుప్రాయుల్లాగా ఆలోచించాను అని చెప్పి తను తానుగా తన జీవితంలో తన ఆలోచనని మార్చుకొని దేవుని చిత్తమే గొప్పది, నీతే గొప్పది
గొప్పది, మంచిగా నడవడమే, దేవుని ఆజ్ఞలను పాటించడమే, దేవుని చిత్తము చేయడమే అనేది ఆసాపు తాను తీసుకున్న నిర్ణయం. హల్లెలూయా. ఆసాపు ఫారెస్ట్ ఆఫీసర్ అన్నమాట. ఆ దినాలలో దావీదు రాజ్యంలో ఆ అటవీ శాఖ పరిపాలనకు దాని అంతటిని చూసుకునేటువంటి వాడు కనుక కొద్దిపాటి జీతంతో భక్తి చేసుకుంటున్నాడు. కానీ మిగతా భక్తిహీనులైతే చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకు ఈ భక్తిగా నేను ఉండడం అవసరమా అని తనలో తాను అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ దైవరాజ్యమే శాశ్వతమైంది, ఆ దేవుని నీతియే నిత్యము నిలిచి ఉండేది గనుక, దేవుని సింహాసనానికి ఆధారం కూడా ఆ 4 కాళ్ళు నీతిని పోలి ఉన్నాయి గనుక దేవుని సింహాసనములో నీతి ఉంది. ఆ నీతిని మనం వెతికినప్పుడు దేవుని యొక్క సమృద్ధి మన జీవితాల్లో ఎప్పుడు కూడా అది వెనక వస్తూనే ఉన్నట్లుగా దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఇక ఆత్మ మనం గమనించినట్లయితే ఈ ఆత్మ ఏం చేస్తుందంటే బిలీఫ్ సిస్టమ్ను కలుగు చేస్తుంది. అంటే మనలో ఉన్న ఆత్మ దేవుని యెడల నమ్మికను పుట్టిస్తుంది. 27వ కీర్తన దావీదు అంటాడు, నేను యెహోవా సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదునో అని అంటాడు. అంటే ఈరోజు మన నమ్మకము ఎక్కడ దేనిని ఆధారం చేసుకుందంటే సజీవుల దేశం. సజీవుల దేశం అంటే భూమి మీదనూ సజీవులమై ఉంటాము. ఈ భూమి ఆకాశం లయమైపోయినప్పటికీ మనము సజీవుల దేశములో నిరంతరము నివసిస్తాం. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఆ సజీవుల దేశములో నివసిస్తాను అనే నమ్మకం మన హృదయములో, మన ఆత్మ హృదయంలో ఈ ఆత్మ నిలిచి దేవుని యెడల నమ్మికను పుట్టిస్తుంది. నమ్మిక ఎంతగా పుట్టిస్తుందంటే ఆయన మాట నుండి పుట్టిస్తుందని దేవుని వాక్యంలో రోమాపత్రిక 4వ అధ్యాయంలో 18-19 వాక్యాల్లో అక్కడ అబ్రహాము శారముల జీవితాలు మనం చూస్తే వారట భౌతికంగా వారి దేహాలు చూసుకున్నప్పుడు మానవ రీతిగా ఆలోచించారట. ఇక అయిపోయింది, మనం ముసలోళం అయిపోయాం, మనం ఇక మనకి పిల్లలు పుట్టరేమో అని ఆలోచించారట. థాట్ లైఫ్. మన భక్తి జీవితంలో ఆలోచన విధానం చాలా ప్రాముఖ్యమైంది. అపవాది జడగొట్టిందే మన ఆలోచనని. కంప్యూటర్కి వైరస్ ఎక్కినట్లుగా మన మనస్సును పాడు చేశాడు వాడు. అందుకని యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మన మనస్సు గనక స్థిరముగా ఉండగలిగితే, మన మనస్సు దేవుని మీద నిశ్చలముగా ఉండగలిగితే, ఇంకా యెషయా గ్రంథములు అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నాడు. కనుక ఒక మనిషి నిమ్మలంగా ఉండాలనంటే, ఒక మనిషి కలవరపడకుండా ఉండాలనంటే, ఒక మనిషి ధైర్యముగా ఉండాలి అనంటే తన హృదయములో దేవుని ఆత్మను బట్టి తనకు ఆ దేవుని ఎడల ఉన్న నమ్మకము గనక ఎంత గట్టిగా ఉంటుందో అప్పుడు ఎన్ని విపత్తులు జరుగుతున్నప్పటికీ నిశ్చలముగానే ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. కనుక అబ్రహాము జీవితంలో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకు వాగ్దానం ఇవ్వబడిందట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ వాగ్దానం చేసేవాడు దాన్ని నెరవేరుస్తాడు గనుక ఈ శరీరము మృతతుల్యమైనప్పటికీ, అంటే ఆలోచనలు మారాయి. భౌతికమైనటువంటి అంటే దైవరాజ్యము భూమి మీద అది ఇన్నర్లో నుండి పెరిగేది. పెరుగు పాలల్లో వేస్తే అదేమవుతుంది? ఆ కొద్ది పెరుగు పాలలన్నిటిని ఏం చేస్తుంది? పులియబెడుతున్నట్లుగానే నమ్మిక హృదయములో దేవుని ఎడల ఉన్నటువంటి ఈ బిలీఫ్ సిస్టమ్, ఈ నమ్మిక అనేటువంటిది దేవుని యొక్క సారూప్యంలోని పూర్ణంగా మనల్ని మార్చేసేస్తుంది. ఎట్లా అంటే మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ప్రభు ఒక అంజూరపు చెట్టును ఆయన శపించినప్పుడు అది వేళ్లతో పెకలించబడింది. మరుసటి దినాన్ని వీళ్ళందరూ వచ్చి టీమ్గా చూసినప్పుడు, ప్రభువా ఇదిగో నిన్న మీరు చెప్పగానే ఇది మరుసటి రోజుకే వేళ్లతో ఎండిపోయి ఇలాగ అయిపోయిందని అంటే మీరు చెప్పినా కూడా జరుగుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎలాగున్నాడో, ఏ పోలికలో ఉన్నాడో, ఏ మనస్సు కలిగి ఉన్నాడో, ఏ చిత్తం కలిగి ఉన్నాడో, ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడో అదే ఆలోచనలన్నిటితో మనల్ని నిర్మించాడు. మన నిర్మాణం చాలా గొప్పది. స్తోత్రం కలుగును గాక. అందుకని 139లో దావీదు అంటాడు, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యం కలుగు చేసింది. కనుక మన నిర్మాణమే ఒక వండర్ఫుల్గా దేవుడు నిర్మించుకున్నాడు. ఎలాగంటే కేవలం ఆయన ఎలాగైతే పరలోకములో ఉన్నాడో అలాగే మనం భూమి మీద ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆయన ఏం చెప్తే జరుగుతుందో మనం చెప్పేది కూడా అలాగే జరుగుతుందని ఆ మార్కు సువార్త 11వ అధ్యాయంలో మీరు చెప్పినా జరుగుతుంది. ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పిన యెడల మీరు చెప్పినది నిశ్చయముగా జరుగునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. కనుక దేవుడు చెప్పినట్లుగా మనం చెప్పగలగాలి. అంటే ఈ నమ్మిక హృదయములో ఆత్మలో ఉన్నటువంటి బిలీవ్ సిస్టమ్ ఏంటయ్యా అనంటే, ఈ నమ్మికను
అది మనల్ని స్థిరపరుస్తుంది. అంటే ప్రభు ఎలాంటి నమ్మిక కలిగి ఉన్నాడో, ప్రభు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో, ప్రభు ఎలాగ మాట్లాడగలుగుతున్నాడో, ప్రభు ఎలాగ ఊహిస్తున్నాడో, ప్రభు ఎలాగ తలస్తున్నాడో, ఆయన ఎలాగ నడుస్తున్నాడో అలాగే మనలను ప్రభు చేశాడు. అందుకని ఆయన చేసినట్లుగా మనం చేస్తామని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎలా అంటే హెబ్రీ పత్రికలో అంటాడు, ఆయన తన మహత్తు గల మాట చేత ప్రపంచములను నిర్మించాడు. అంటే ప్రభు యొక్క వాక్కులో నుండి, మాటలో నుండి క్రియేటివ్ పవర్ వచ్చేస్తుంది, సృజనాత్మకమైన శక్తి. ఆ శక్తి మన జీవితాలలో ప్రభు ఎలా చెప్తున్నాడో మనం అలాగే చెప్పినప్పుడు మనం చెప్పింది కూడా జరుగుతుంది అనేది దేవుడి యొక్క కింగ్డమ్ ప్రిన్సిపల్స్లో, అంటే దైవరాజ్య నియమాలలో పెట్టినటువంటి ఒక శ్రేష్టమైన అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అనుభవం ఎప్పుడు మనకు వస్తుందంటే మనం ఆయన రాజ్యమును వెతికినప్పుడే, ఆయన నీతిని వెతికినప్పుడే, ఆ బిలీవ్ సిస్టంలో మనం ఉండి మనం చెప్పింది కూడా జరుగుతుందనేటువంటి అనుభవం మనకు వస్తుంది. ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇంకోటి శరీరం ఏంటంటే, ఈ శరీరం యొక్క పదార్థం, నిర్మించబడిన పదార్థం మట్టే. కానీ ఈ మట్టికి ఏం కలుగుతుందంటే ఎప్పుడు కూడా ఆశలు కలుగుతూ ఉంటాయి. ఈ శరీర ఆశలు అనేవి కలుగుతూ ఉంటాయి. అందువలన ఈ శరీరము ఆశించి మనసుకు సిగ్నల్స్ పంపుతుంటుండగా మనసు ఆత్మలో దానిని నడిపిస్తుంది. అంటే మనిషి ఉల్టా అయిపోయాడు. యాక్చువల్గా ఆత్మ చేత మనిషి తన ప్రాణమును, శరీరాన్ని నడిపించుకోవాలి. కానీ ఎప్పుడైతే మనిషి దైవరాజ్యంలో నుంచి బయటికి వచ్చాడో, మహిమను పోగొట్టుకున్నాడో, ఆత్మ నడిపింపు లేకుండా పోయింది. శరీర నడిపింపులో మనిషి నడుస్తున్నాడు. శరీర నడిపింపులో ఉన్నంత కాలం మనిషికి దైవ చిత్తం ఏంటో తెలియదు. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం అంటాడు, శరీరానుసారమైన మనసు మరణం. అంతేకాకుండా కింద అంటాడు, శరీరానుసారమైనటువంటి మనసు దేవుని ధర్మశాస్త్రమునకి ఎంత మాత్రమును లోబడనేరదు అని అంటాడు. ఎందుకు ఇది నాన్న మనుషుల జీవితాల్లో నేను ఆత్మలో ఎదగాలి, నా కోసం ప్రార్థన చేయండి, స్పిరిచువల్ గ్రోత్ కొరకు ప్రార్థన చేయండి అంటారు. అసలు స్పిరిచువల్ గ్రోత్ అనేది ఇన్నర్లో నుండి ఎప్పుడైతే ఆ దేవుని వాక్యం మన లోపలికి వెళ్ళిపోయిందో దానంతటా అదే మనల్ని గ్రోత్లోకి తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ విషయాలన్నీ కూడా మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇన్నర్లో జరుగుతుంది. సమయం అయిపోయింది కాబట్టి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. విషయం ఏంటంటే, ఎలాగ మనము దైవరాజ్యంలో ఒక రాజు వలె మనం ఉండాలో ఒక్క మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆదిమ సంఘానికే ఆ సిస్టమ్ దేవుడు మరలా తిరిగి ప్రారంభించాడు. సిలువలో సమాప్తమైనది అన్నాడు. అనగా మనిషి యొక్క రాజ్యము కానీ, సాతాను యొక్క రాజ్యము కానీ సంపూర్తి చేసి తిరిగి మరలా దేవుని రాజ్యాన్ని భూమి మీద ఆయన ప్రారంభించాడు. ఆ కింగ్డమ్కి ఆ యొక్క నేచర్ ఏంటంటే ఫిల్డ్ విత్ ద గ్లోరీ, అంటే మహిమతో నింపబడింది, పరిశుద్ధతతో నింపబడింది. అందుకని పౌలు గారు రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యములో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందం. సో దుఃఖం లేదు దైవరాజ్యంలో. స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యం ఎల్లప్పుడూ ఆనందమే. దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉంటుంది, నీతితోనే ఉంటుంది, అది శక్తితోనే కూడి ఉంటుంది. కానీ నిస్సత్తువుగా ఏమాత్రము దైవరాజ్యం అనేది ఉండదనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రియులారా, ఆ విషయాలు మనం గమనిస్తే ఆదిమ సంఘం తిరిగి మరల భూమి మీద ఈ దైవరాజ్యాన్ని ప్రారంభించబడటానికి ఈ రాజ్యానికి ఒక భాషను దేవుడిచ్చాడు. దాని స్వభావం, ద నేచర్ ఆఫ్ ద కింగ్డమ్ ఈజ్ ద గ్లోరీ. పరలోక రాజ్యం యొక్క స్వభావం అంతా కూడా మహిమతో, నీతితో కూడినటువంటిది. ఆ పరలోక రాజ్యానికి ఒక లాంగ్వేజ్ ఉంది, భాష ఒకటి ఉంది. ఆ భాష ఏంటయ్యా అని అంటే, నా మాట అగ్ని వంటిది కాదా అని అన్న ప్రభువు ఆ పెంతెకోస్తు పండుగ దినాన 120 మంది మేడగదిలో కనిపెట్టి కూర్చొని ప్రార్థన చేస్తుంటుండగా వారందరికీ దేవుని యొక్క వాక్ శక్తి ప్రారంభమైంది. మొట్టమొదటిగా అది బలముగా వీచు వంటి గాలిగా వచ్చింది. చూసారా దేవుని మాట ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ రూపాంతరం చెందుతూ వచ్చిందంటే, మొదటగా అది ఒక గాలిలాగా వచ్చింది. రెండోది ఇట్ మేక్ సౌండ్స్, అదొక శబ్దంగా మారింది. ఆ శబ్దంగా మారిన తర్వాత అది అగ్ని జ్వాలలుగా అది రూపాన్ని ధరించుకుంది. అందుకనే ప్రభు అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఏదైనా వనంలో ప్రారంభమైనటువంటి పరలోక రాజ్యం ఆదికాండం 11వ అధ్యాయం బాబేల్ గోపురం దగ్గర ఆగిపోయి అక్కడ నుంచి మనుషులు భూమి మీద వారి స్వభాషలలో వారు మాట్లాడుచుంటారు.
ఉంటుండగా మరలా దైవరాజ్యం భూమి మీద ప్రారంభమైంది కాబట్టి పరలోకములో నుండి మరలా దేవుని యొక్క ఆ కింగ్డమ్ లాంగ్వేజ్ ఆ పరలోకములో నుండి మనుషుల మీద ఒక్కొక్కరి మీద వారి తలల మీద రాలగా వారికి ఏమొచ్చిందట? దే బిగాన్ టు స్పీక్. పరలోకపు భాషను వారు మాట్లాడడం ప్రారంభించారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవ చిత్తం మనకి తెలియాలంటే వీ షుడ్ స్పీక్ ద హెవెన్లీ లాంగ్వేజ్. ఎలాగంటే మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మొదటి 4 వాక్యాలు చెప్తాడు. కింద నుంచి పైకి వస్తే భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు కానీ దేవునితోనూ మాట్లాడతాడు, మర్మాలు పలుకుచున్నాడు అన్నారు. అంటే పరలోకం ఎలాగుంది, భూమి మీద ఆ పరలోకపు నియమాలు ఎలా జరగాలో ఆ భాష మనకి తెలిస్తే తప్ప మనం భూమి మీద పరలోకాన్ని ఇక్కడ మనం శాసించలేం. భూమి మీద పరలోకాన్ని మనం అనుభవించలేం. మనం అనుభవించాలంటే వీ షుడ్ నో ద థింగ్స్ వాట్ ఈస్ ఇన్ ద హెవెన్. పరలోకములో ఏదైతే ఉందో అది మనకి తెలియాలనంటే మనం మాట్లాడితే తప్ప మనకి తెలియదు. కనుక ప్రియులారా, ఇప్పుడు ఉదాహరణకి నేను వేరే ఒక దేశానికి వెళ్ళాలి. సో ఉదాహరణకి అమెరికానో లేకపోతే లండన్ వెళ్ళాలనుకోండి. అక్కడ వాళ్ళ భాష ఏంటి? ఇంగ్లీష్. ఇప్పుడు నాకు ఇంగ్లీషు రాలేదు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? ఎంఎంఏ బెబ్బెబ్బే కదా, సారీ వీ డోంట్ అండర్స్టాండ్, మీరు ఏదైనా ట్రాన్స్లేటర్ని పెట్టుకోండి అని అంటారు. కాబట్టి ఇప్పుడు ట్రాన్స్లేటర్ మనకి ఇప్పుడు గూగుల్ వచ్చింది, గూగుల్ ట్రాన్స్లేటర్, గూగుల్ తల్లి అంట. అందరు కూడా రాని భాషని మాట్లాడగానే వెంటనే అది ట్రాన్స్లేట్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎవరో ఒక హెల్ప్ కావాల్సి వస్తుంది. అదే మనం గనక ఆ లాంగ్వేజ్ని నేర్చుకోగలిగితే, మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాం, హిందీ నేర్చుకుంటున్నాము, తెలుగు నేర్చుకున్నాము, తమిళ్ నేర్చుకుంటాము, మలయాళం నేర్చుకుంటాం, ఇవన్నీ నేర్చుకుంటున్నాం భూమి మీద ఉన్నవన్నీ. మరి పరలోక భాషను కూడా మనం నేర్చుకోవడానికి మనం ప్రయాసపడిన అవసరం లేదు. కనిపెట్టి ప్రార్థన చేస్తుంటుండగా, ప్రభువుని అడుగుతుంటుండగా, ప్రభువే మనకు తన వాక్శక్తినిచ్చి మనం ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో భాషలతో ప్రార్థనలు చేయగలుగుతూ పరలోకాన్ని భూమి మీద మనం ఆపరేట్ చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవునితో మాట్లాడుతున్నాం కాబట్టి పరలోకములో దేవుడు ఎలాగున్నాడు, దేవుని చిత్తం ఎలాగుందో, దైవరాజ్యపు విధి విధానాలు ఏంటో అన్నీ మనకి మన మనస్సులో అవి పులియబెడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఆత్మను దేవుని ఆత్మతో అది నిర్మిస్తూ ఉంది. మన శరీరము కూడా మహిమ శరీరముగా ప్రారంభములో ఆదామును ఏ రీతిగా నిర్మించాడో ఆ రీతిగా మన శరీరాలు కూడా మహిమ శరీరాలుగా మారడానికి ఆ దేవునితో మాట్లాడుతున్నప్పుడు అవి మనకు దొరుకుతాయి. అంతేకాకుండా భాషలతో మాట్లాడడం ద్వారా, అనగా పరలోకపు భాష నేర్చుకున్న ప్రతి వ్యక్తి కూడా ఏమవుతాడంటే సెల్ఫ్ ఎడిఫికేషన్, అనగా తనకు తాను క్షేమాభివృద్ధి కలిగి ఉంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి కలిగి ఉంటాడో ఇతరులకు క్షేమాన్ని కలుగు చేయగలుగుతాడు. ఒకవేళ తనే క్షేమంలో లేడనుకోండి, ఇతరులకు ఏం పంచుతాడు? క్షేమాన్ని పంచలేడు. అందుకని పరలోక రాజ్యం అంతా కూడా క్షేమాభివృద్ధిని కలుగు చేసేది. సంఘం క్షేమాభివృద్ధి చెందుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా తనకు తానుగా క్షేమాభివృద్ధి కలిగి ఉంటాడు. మూడవదిగా ఆ భాషలతో మాట్లాడడం ద్వారా ప్రవచన వరాన్ని పొందుకోగలుగుతాడు. ఈ ప్రవచన వరము ఎడిఫై ద చర్చ్, సంఘానికి ఏం చేస్తుంది? సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. కనుక ఈ కింగ్డమ్ లాంగ్వేజ్ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా అది క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, భూమి మీద ఉన్నటువంటి మనము పరలోక రాజ్యపు యొక్క విధి విధానాలన్నిటిలో మనం అనుభవించాలి. ఏదో మనం చనిపోయిన తర్వాత పరలోకం పోయి అక్కడ ప్రభువుతో పరిశుద్ధుల దూతలతో అబ్రహాం కుడి పార్శ్వాన చేరి ఏదో మనం తింటాం తాగుతాం అనేది కాదు. కానీ భూమి మీదనే సమస్తమును దానిని మనం ముందుగానే దానిని రుచి చూచి దానిని అనుభవిస్తూ ఆ అడుగు జాడల్లో నడుస్తూ దానిని ముందుగానే మనం ఇక్కడే ఆ పరలోకపు రాజ్యపు మహిమంతటిలో పులియబెట్టి పరిపూర్ణులమై ప్రభు రాజ్యంలో మనం చేరడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కోవిడ్తో చాలామంది చనిపోయినప్పుడు అబ్రహాం గారు, జగ్గేపేటలో అబ్రహాం గారు వారి సత్యమణి గారు చనిపోయారు. సొన్నా ప్యాలెస్లో కాలిపోయి. అప్పటి వరకు చాలామంది అంతకుముందు అనుకున్నాను ఏ విశ్వాసులకి ఇబ్బంది లేదు, అందరూ బాగున్నారు, క్షేమంగా దేవుడు అందరిని కాపాడుతున్నాను అనుకున్నాను. కానీ బిలీవర్స్లో స్టార్ట్ అయిపోయింది కోవిడ్. బిలీవర్స్లో నుంచి పాస్టర్స్కి స్టార్ట్ అయిపోయింది. ఓ దేవుడా ఏమో ఇది, ఏంటి ప్రభు ఇది పాకేసింది పాస్టర్లకు కూడా అనుకొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ సంఘటన నన్ను ఇంకా కలవరపెట్టింది. అప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన చేశాను, ప్రభువా నీ సేవకులు ఈ రీతిగా అలా కాలిపోవడం నీ చిత్తమా? ఏంటి ప్రభు, అవిధేయతలా, లేకపోతే పాపాలా, లేకపోతే అలా తగలబట్టం నీ చిత్తమా? నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను ప్రభా, ప్లీజ్ టెల్ మీ అని అన్నప్పుడు ప్రభు స్పష్టంగా ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే వారి దినములు సంపూర్తి అయ్యాయి. వాళ్ళు పరిపూర్ణులా సంపూర్ణులా లేకపోతే పాపాన్ని బట్టి కలిగిందా ఏం చెప్పలేదు, కానీ వారి దినాలు సంపూర్తి అయినాయి అన్నాడు.
మరి మా పరిస్థితి ప్రభు అంటే నువ్వు ఇంకా పరిపూర్ణుడు అవ్వాలి స్పష్టంగా ప్రభు మాట్లాడాడు. కనుక మిగిలిన మనమంతా ఇంకా ఎందుకు బ్రతికున్నామనంటే మనం ఆ కింగ్డమ్ దానిలో ఇంకా పులియబెడుతూ పరిపూర్ణతకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక రాబోయే తరానికి రాబోయే సంవత్సరాలకి ప్రభు మనల్ని ఆ రీతిగా పరలోకపు రాజ్యపు నియమాలు మనందరిలో ఒక్కొక్కళ్ళము రాజులముగాను యాజకులముగా దేవుని రాజ్యమును భూమి మీద విస్తరింపజేస్తూ వ్యాపింపజేస్తూ దీవించబడదాం. అట్టి కృప దేవుడు సమృద్ధిగా మనందరికి దయచేయునుగాక. ఆమేన్.